నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్తో గోసపడిన మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో 3.5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే డిండి ఎత్తిపోతల పథకం పనులు నిలిచిపోయాయి. 5 రిజర్వాయర్ల నిర్మాణ పనులు 70% పూర్తయిన భూసేకరణ, డిస్ట్రిబ్యూటరీ నిర్మాణ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. ఫ్లోరైడ్ నిర్మూలన ప్రాజెక్టుగా పేరుగాంచిన ఈ డిండి పూర్తయితే తమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని కలలు కన్న స్థానికులకు కాంగ్రెస్ పాలనలో నిరాశే మిగిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మహోన్నత లక్ష్యంతో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా సాగునీటి రంగ నిపుణుడు దివంగత ఆర్ విద్యాసాగర్ రావు పేరుతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 6,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2015లో ఈ ప్రాజెక్టుకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ పై ఆధారపడి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. నాగర్ కర్నూలు జిల్లా నార్లాపూర్ జలాశయానికి రోజు 2 టీఎంసీల నీటిని మళ్లించి అక్కడి నుంచి సముద్ర మట్టానికి 445 మీటర్ల ఎత్తులో ఉన్న ఏదుల రిజర్వాయర్కు ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి రోజుకు 0.5 టీఎంసీల చొప్పున కృష్ణానది వరద కొనసాగే 60 రోజుల పాటు 30 టీఎంసీల నీటిని మళ్లించి రిజర్వాయర్లను నింపి అక్కడి నుంచి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోని 3.5 లక్షల ఎకరాల బీడు భూములకు కాలువల ద్వారా సాగునీరు అందించాలన్నదే ఈ ప్రాజెక్టు సమగ్ర స్వరూపం. ఈ ప్రాజెక్టులో భాగంగా నల్గొండ జిల్లాలోని కిష్టరాంపల్లి, శివన్నగూడెం, సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లిలో 5 రిజర్వాయర్ల పనులు ప్రారంభించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రస్తుతం ఒక్కో రిజర్వాయర్ పనులు 70% పైగా పూర్తయ్యాయి. అయితే కాంగ్రెస్ సర్కార్ ఈ రిజర్వాయర్ల అన్ని పనులను పూర్తిగా నిలిపివేసింది. ఈ ప్రాజెక్టులో అతిపెద్దది శివన్నగూడెం రిజర్వాయర్. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడెం మండలం చెర్లగూడెం వద్ద 11.97 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్ కింద 1,55,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఇక్కడ 2 గుట్టలను అనుసంధానం చేస్తూ భారీ కట్ట నిర్మించాల్సి ఉంది. కానీ రిజర్వాయర్ పనులు 70% మాత్రమే పూర్తి చేశారు. ఇక్కడ రివిట్మెంట్ పనులు సైతం నిలిచిపోయాయి. ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న మునుగోడు, మర్రిగూడెం, శివన్నగూడెం, చెర్లగూడెం గ్రామాల శివార్లలో ఈ రిజర్వాయర్ ను నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్ పనులను పూర్తి చేసి ఇందులో కృష్ణానీటిని నింపితే భూమి పొరల్లో ఫ్లోరైడ్ కూడా మటుమాయం అవుతుందని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ రిజర్వాయర్ పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. స్వచ్ఛమైన నదీ జలాలు భూమిపై పారిస్తే ఫ్లోరైడ్ భూమి పొరల్లోకి ఇంకిపోతుంది. కృష్ణానీటితో పంటలు పండిస్తే ఫ్లోరైడ్ సమస్య అనేదే ఉండదన్నది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. ఫ్లోరైడ్ సమస్యకు శాస్త్రీయమైన పరిష్కారం డిండి ప్రాజెక్టుతో చూపించాలని కేసీఆర్ ఆలోచన. కానీ నేడు ప్రాజెక్టు పనులు ఏవి ముందుకు పోయే పరిస్థితి కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2015లో కేసీఆర్ ప్రభుత్వం మన శివన్నగూడెం దగ్గర చెర్లగూడెం ప్రాజెక్టు అక్కడ శంకుస్థాపన చేశారు. 2015 నుంచి ఇప్పటిదాకా దాదాపు ఒక 70% 70% ఆ పనులు పూర్తిగా వచ్చినాయి. ఇంకా 30% పనులు పూర్తి కాలేదు. ఈ దేవరకొండ, మునుగోడు ఈ 2 నియోజకవర్గాలకు డిండి ఎత్తిపోతల ద్వారా ఈ సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం ఈ ప్రాజెక్టులు మొత్తం పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించినందువలన అవి మొత్తం పూర్తిగా కాలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయించి త్వరగా పూర్తి చేసి ఈ దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల ప్రజలకు సాగునీరు అందించాలని, ఈ ఫ్లోరిన్ రహితంగా పంటలు పండితేనే ఈ ప్రజలకు ఆరోగ్యంగా ఉంటారు. ఈ నీళ్ళ ద్వారా ఫ్లోరిన్ పోద్దని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ప్రారంభించింది. ఈ మధ్యలో జరిగినటువంటి ఇబ్బంది ఏంటంటే ఈ శివనగూడెం రిజర్వాయర్ ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టరు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉండి ఆయన ఈ పనులన్నీ పెండింగ్ పెట్టే పని మీద ఉన్నాడు. ఈ పనులన్నీ కూడా వీళ్ళు ఆపుదల చేసిర్రు. వెంటనే వీటిని స్పీడప్ పనులు త్వరితగతిగా పూర్తి చేసి ఈ మునుగోడు నియోజకవర్గాన్ని, అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గాన్ని ఫ్లోరిన్ రహిత ప్రాంతంగా పూర్తిగా శాశ్వత పరిష్కారం 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలంటే ఈ ప్రాజెక్టులన్నీ, ఈ రిజర్వాయర్లన్నీ నీళ్లు నింపి త్వరితగతిగా పూర్తి చేయాలని ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మరొక రిజర్వాయర్ కిష్టరాంపల్లి రిజర్వాయర్. దీన్ని కూడా మునుగోడు నియోజకవర్గంలోనే నిర్మిస్తున్నారు. నీటి కాల్వ సామర్థ్యం 5.686 టీఎంసీలు. ఈ రిజర్వాయర్ కింద 1,00,000 ఎకరాల ఆయకట్టు సాగయ్యేలా ప్రణాళికలు రచించారు. ఈ రిజర్వాయర్ పనులు కూడా 50% దాటలేదు.
భూసేకరణ, రైతులకు నష్టపరిహారం అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. ప్రధానమైన కాల్వల పనులు ఇంకా ప్రారంభించలేదు. భూసేకరణ కూడా పెండింగ్లోనే ఉంది. మరో రిజర్వాయర్ సింగరాజుపల్లి రిజర్వాయర్. దీన్ని డిండి మండలంలో నిర్మిస్తున్నారు. దీని నీటి నిల్వ సామర్థ్యం 0.056 టీఎంసీలు. ఈ రిజర్వాయర్ పనులు 50% మేర పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ పనులు అన్ని ఆగిపోయాయి. భూసేకరణ, కాల్వల నిర్మాణం ఆగిపోయింది. ఇక మరో రిజర్వాయర్ గొట్టిముక్కల రిజర్వాయర్. దీనిని దేవరకొండ మండలంలో నిర్మిస్తున్నారు. దీని నీటి నిల్వ సామర్థ్యం 1.075 టీఎంసీలు. ఈ రిజర్వాయర్ కింద 39 గ్రామాల్లో 28,000 ఎకరాల ఆయకట్టు సాగవనుంది. కానీ ఈ పనులు కూడా నిలిపివేశారు. ఇక చింతపల్లి రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 0.91 టీఎంసీలు. ఈ రిజర్వాయర్ కింద 10,000 ఎకరాల ఆయకట్టు సాగవనుంది. ఈ పనులు కూడా నిలిచిపోయాయి. మొత్తం మీద ఈ డిండి ఎత్తిపోతల పథకం కింద మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్ లోని కొన్ని మండలాల్లో కలిపి 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 1000 గ్రామాలకు కృష్ణా నీటిని అందించాలన్నది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యం. కానీ ఈ మహోన్నత లక్ష్యం ఇప్పట్లో నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథతో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించిందని, డిండి ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా జలాలతో వ్యవసాయం చేయాలన్న తమ చిరకాల కాంక్ష నెరవేరుతుందని అన్నదాతలు ఆశపడుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేసి బీడు భూముల్ని సస్యశ్యామలం చేయాలని కోరుతున్నారు. ఫ్లోరైడ్ నిర్మూలన ప్రాజెక్టుగా పేరుగాంచిన డిండి ఎత్తిపోతల పథకం పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వేలాది ఎకరాలకు సాగునీటిని, అదేవిధంగా వేలాది గ్రామాలకు తాగునీటిని అందించేటువంటి ఈ ప్రాజెక్టు పనులు పూర్తయి తమకు నీళ్ళు వస్తాయన్నటువంటి జిల్లా ప్రజల ఆశలు అడయాశాలుగానే మిగిలిపోయాయి. ఎంతో మహోన్నత లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5 రిజర్వాయర్లను నిర్మిస్తూ కృష్ణా నీటిని ఇక్కడ తీసుకొచ్చి ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం చూపించాలని ఎంతో ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో జిల్లా ప్రజలు ఆవేదన చెందుతూ ఉన్నారు. త్వరగా ప్రాజెక్టు పనులను పూర్తి చేసి లక్షలాది ఎకరాల ఆయకట్టుకు, అదేవిధంగా వేలాది గ్రామాలకు తాగునీటిని అందించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ భీమేష్తో రాము టీవీ న్యూస్, నల్గొండ.